బీసీ రిజర్వేషన్ల పోరాటం దేశ రాజధాని ఢిల్లీ చేరుకుంది. ఎంత జనాభాకు అంత వాటా అనే రాహుల్ గాంధీ నినాదాన్ని ఆచరణలో పెట్టేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ఉద్యమిస్తుంది. స్థానిక సంస్థల ఎన్నికలు, విద్య, ఉపాధి రంగాల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించే బిల్లులను పార్లమెంట్లో ఆమోదించాలని కోరుతూ జంతర్ మంతర్ వద్ద ధర్నా చేపట్టనుంది. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ ధర్నా నిర్వహించనున్నారు. ముఖ్యమంత్రితో పాటు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ల చైర్మన్లు, బీసీ సంఘాల నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఇందుకోసం సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క, కొండా సురేఖ, వివిధ జిల్లాల కాంగ్రెస్ నాయకులు ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నారు. కాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో గురువారం రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలుస్తామని కాంగ్రెస్ ఎంపీల ఫోరం రాష్ట్ర కన్వీనర్ మల్లు రవి తెలిపారు. ఇందుకోసం రాష్ట్రపతి అపాయింట్మెంట్ కోరామన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలన్న విషయంపై ఇవాళ లోక్సభలో కాంగ్రెస్ ఎంపీలు ప్రవేశపెట్టిన వాయిదా తీర్మానాలను స్పీకర్ ఓం బిర్లా తిరస్కరించారు. దీంతో ఇవాళ, రేపు కూడా ఈ తీర్మానాలను ప్రవేశపెట్టి చర్చకు పట్టుబడతామని ఎంపీలు మల్లు రవి, చామల కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఇవాళ జంతర్ మంతర్ వద్ద నిర్వహిస్తున్న ధర్నాకు హాజరై మద్దతు తెలపాలని కోరుతూ ఇండియా కూటమికి చెందిన 200 మంది ఎంపీలకు కాంగ్రెస్ ఎంపీలు లేఖలు అందజేశారు. కాగా ఢిల్లీకి చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి ధర్నా ఏర్పాట్లపై పార్టీ నేతలతో సమీక్షించారు. అనంతరం తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహోనా మైత్ర వివాహ విందుకు హాజరయ్యారు.